ఇటు నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ స్టెప్పులు వేసుకుంటూ లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ కలర్ లైట్లు అయితే ఫిక్స్ చేసి అయితే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. టైంలోనే ఈ ప్లేస్ని విజిట్ చేయాలని చెప్పా కదా, ఎందుకో ఈ పాటికి మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండింది లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే. ఏ ప్లేస్కి వచ్చామో చెప్పలేదు కదా, మైసూర్లో ఉన్న బృందావనం గార్డెన్స్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను. వాటర్లో లైట్స్ ఎలా ఫిక్స్ చేశారో నాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చూడడం మానేసి ఫోన్లు అయితే ఆన్ చేసి వీడియోలు అయితే తీసుకుంటున్నారు. బృందావనం గార్డెన్స్ అయితే ఆల్మోస్ట్ 100 acres అయితే ఉంది. తిరిగి కాలు నొప్పులు వేస్తున్నాయని చెప్పి ఒక దగ్గర అయితే కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా అయితే ఎల్ఈడి లైట్లన్నీ ఆఫ్ చేసి వాటర్లో ఉన్న లైట్స్ అయితే వేశారు. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. బృందావనం గార్డెన్స్ ని కట్టించిన అయితే చనిపోయాడంట, అందుకని చెప్పి ఆయన గుర్తుగా విగ్రహం అయితే కట్టించారు. వాటర్ లో లైట్స్ అయితే ఫిక్స్ చేసి చాలా అందంగా కనిపించేట. మన తిరుపతిలో కూడా ఒక పార్క్ లో అయితే ఉంది, కానీ దానికన్నా మించి అయితే ఇక్కడ మైసూర్లో అయితే కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అన్ని పక్కన పెడితే ఈ బృందావనం గార్డెన్స్ లో ఒక షో అయితే జరుగుతుంది నైట్ టైం. అదేందో రేపైతే చెప్తాను. అంతవరకు మన పేజ్ అయితే ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకుని. సరిగా వెళ్తాం. బాయ్.